ఎంత పని చేసినారు అసలు అనుకోవాలి ఇట్లాంటి పని చేస్తారని మీరు అసలు ఓరిని పాసు డబ్బుల కోసం మరి ఇంత దిగజారిపోవాలన్నా ఇంత దరిద్రమైన పనులు చేయాలన్నా ఏం పా వైవి సుబ్బాడప్ప 200-300 కోట్లు లెక్క లేకపోతే ఏం అయిపోతాన్నా నీకున్న పలుకుబడికి 200-300 కోట్లు సంపాదించాలంటే ఏం పని చేసి సంపాదించవచ్చు కదా మరి ఈ దరిద్రం పని ఎందుకు చేసినావు రెడ్ల పరువు ఎందుకు తెచ్చు ఈ రోజు ఇన్ని రోజులు వాళ్ళు వీళ్ళు చెప్తా అంటే నేను నమ్మలే ఫస్ట్ నిజంగా మా వాళ్ళు చేసిండర్లే మా కడపోళ్ళకి మా రెడ్లకి లేకపోతే మా ప్రకాశం రెడ్లకి రొంతన్న పౌరుషం ఉంది రొంతన్న బుద్ధి జ్ఞానం ఉందిలే అనుకోండి ఈరోజు కల్తీ చేసినారు తిరుమల లడ్డు కూడా కల్తీ చేశారని చెప్పి ఆ సిబిఐ నివేదిక లేకపోతే సిట్టు వాళ్ళు చెప్తున్నారంటే ఎంత దిగజారిపోతారు ఎంత దరిద్రమైన పని చేసి ఎంత పాపం మూట కట్టుకుంటే మీరు అసలు ఏం 200-300 కోట్లు లెక్క లేకపోతే నీకేమైనా ఆగిపోతాను వయసు బాడప్ప ఏం మా స్వర్ణలతమ్మ అమెరికాకు వచ్చినప్పుడు చెప్తావు కదా ఈ రోజు గోశాల నడుపుతున్నాం నాయన గోశాల నుంచే మనకు రోజు పొద్దున్నే దేవుడికి పాలు పోతాయి దాంతో అభిషేకాలు చేస్తారని చెప్పి ఈ రోజు శ్రీనివాస కళ్యాణంకి వచ్చిన ప్రతి చోట చెప్తాం కదమ్మా మరి ఈ రోజు అదే గోశాలలో గోవులను చంపి ఆ బోలే బాబా డైరీ వాడు ఆవు కొవ్వు పామాయిల్ పంపుతా అంటే నువ్వు చూసుకోలేకపోతేవా తల్లి ఏం మీ వైవి సుబ్బారెడ్డప్ప చేస్తా అంటే ఇట్లాంటి పనులు ఆపలేకపోతేవా లేదు ఏమంటారు 200-300 కోట్ల లెక్క కోసం ఆ పాపిస్తు సొమ్ము కోసం ఇంత పాపాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చినా మీకు ఇంకా ఈయన భువన కరుణాకర్ రెడ్డప్ప నీకేమైంది తిరుమలలో కూర్చొని దేవదేవుడు మా ఇంటి ఎలువేలుపు దేవుడి దగ్గర నేను ఏమి పాపం చేయించును దేవుడు అంటే నాకు చాలా నమ్మకం ఉంది అంటావు కదా మరి మీ వైవి సుబ్బారెడ్డని ఇట్లాంటి పనులు చేస్తా ఎందుకు ఆపలేకపోతే మీ వైవి సుబ్బారెడ్డి డబ్బుల కోసం ఇంత దిగజారిపోయి కల్తీ చేస్తా అంటే ఎందుకు ఈ రోజు కనుక్కోలేకపోతే గతం అంతా అంటే ఎంత దరిద్రం చేశారో మీరు చూసుకోండి 1 లీటర్ కాదు 1 కేజీ కాదు 2 కేజీలు కాదు 62 లక్షల లీటర్లు 62 లక్షల కేజీల ఈరోజు కల్తీ నెయ్యి ఆవు కొవ్వుని అక్కడ సప్లై చేశారని నివేదిక వచ్చింది అంటే 62 లక్షల లీటర్లతోటి దగ్గర 6.5 కోట్ల 7 కోట్ల లడ్డు చేసింటారు 7 కోట్ల లడ్డులు ఎంతమంది తింటారు ప్రపంచవ్యాప్తంగా చూసుకోండి హిందువుల మనోభావాల్ని హిందువుల నమ్మకాన్ని కూడా మీరు గబ్బు పట్టించరా ఈ రోజు ఇంత దరిద్రమా ఏం డబ్బుల కోసం ఇంత దిగజారిపోతురా డబ్బులు లేకపోతే చచ్చిపోతాను ఏమన్నా ఈరోజు ఆ డబ్బుల కోసం ఏదో దగ్గర 6-7 కోట్ల మంది హిందువుల మనోభావాల్ని వాళ్ళ నమ్మకాన్ని కూడా కించపరిచే విధంగా చేసి ఈ రోజు తిరుమల లడ్డు అంటేనే వాడికి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా వాడికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాడు దేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా దాన్ని అతి పవిత్రంగా భావించి తింటారు కదా మరి ఆ పవిత్రమైన లడ్డుని అపవిత్రం చేయాలని ఎందుకు అనిపించింది మీకు ఆ పవిత్రమైన లడ్డుని ఎందుకు కల్తీ చేయాలనిపించింది అసలు ఏం బుద్ధి లేకపోయినా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైందియా ఏం డబ్బులు చాలా సంపాదించినావు కదా డబ్బుల కోసం అవినీతి చేస్తామని తెలుసు డబ్బుల కోసం ఈ రోజు కల్తీ మద్యం అమ్మినామని తెలుసు డబ్బుల కోసం ఇసుక దందాలు చేస్తామని తెలుసు భూదందాలు చేస్తామని తెలుసు లాస్ట్కి మీ చిన్న తిరుమలలో లడ్డును అపవిత్రం చేస్తుంటే ఆపలేకపోతే తిరుమల లడ్డుని ఈ రోజు అపవిత్రం చేస్తా అంటే హిందువుల మనోభావాలతో ఆడుకుంటా అంటే ఆపలేకపోతేవయ్యా ఇంత దరిద్రం అసలు ఎంత పాపం చేసి ఎంత ఈరోజు అనుకోక ఎంత తప్పు చేసినారు ఈరోజు రెడ్ల పరువు తీసే పరిస్థితి తయారైపోయింది ఈరోజు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రపంచంలో ఆడిపోయినా కూడా అరే రెడ్ల కంటే అంత పరువు ఉంది రెడ్ల కంటే కనీసం వారి ఇంటికి వచ్చినోడికి వాడికి లేకపోయినా వాడి సద్దనం తిని వచ్చినోడికి ఫ్రెష్ అన్నం పెడతారని చెప్పి ఒక నానుడు ఉంది కదా మరి ఈ రోజు మీరు ఏం చేసిరి ఈరోజు అతి పవిత్రమైన తిరుమల లడ్డుని అపవిత్రం చేసి ఈరోజు ఆ కల్తీ కొవ్వు లేకపోతే కల్తీ పామాయిల్ని కలిపి ఈరోజు హిందువుల మనోభావాలతోటి అలాగే దేవుణ్ణి నమ్మి వచ్చే భక్తుల మనోభావాలతో ఆడుకొని ఈరోజు దగ్గర 6-7 కోట్ల మందికి ఆ కల్తీ లడ్లు ఇచ్చినారంటే ఎంత పాపం మూట కట్టుకున్నారు ఏం చేసి మీరు పాపం నుంచి బయటపడతారు అసలు ఆలోచించుకుంటారా ఏమి ఇంత దరిద్రం ఏమి ఇట్లా డబ్బులు లేకపోతే ఏం చచ్చిపోతున్నామా 200-300 కోట్ల కోసం ఇంత దరిద్రమైన పనులు చేయాలా మీరు ఆలోచించుకోండి మీరు ఏది ఎంత చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు దేవదేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు ఈరోజు ఆ లడ్డుని ఎవరైతే తిన్నారో ఆ లడ్డులో తిన్న వాళ్ళ పాపాలన్నీ కూడా మీ మూట కట్టుకున్నట్టే తయారైపోయింది ఆలోచించుకోండి ఇంకా మీరు వైవి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు లేకపోతే వీళ్ళందరినీ నడిపించిన ఆ బోలే బాబా డైరీ దరిద్రం నాయలు అవ్వచ్చు ఎవడైనా కూడా ఆ పాపం నుంచి బయటకు రాలేడు పాప విముక్తికి ఏం చేసినా కూడా వీళ్ళకి ఛాన్స్ లేదు మీరు చేసిన తప్పుకి ఆ దేవుడే ఏరో రోజు ఇచ్చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.